ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సంబంధించి నేను ఒక్కొక్క సెక్షన్ కి అంటే మొత్తం 278 సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి చాలా మంది చదవడం కష్టమవుతుంది అనే ఉద్దేశంలో భాగంగా చాలా మంది కోరిన దాని మీద ఒక్కొక్క సెక్షన్ ని ఒక్కొక్క షార్ట్స్ కింద చేసి పెట్టడం జరుగుతుంది. అవి చూసిన తర్వాత చాలా మంది ఒక 10 లేదా 20 ఒక దగ్గర వచ్చేలాగా ఒక వీడియో చేస్తే బాగుంటుందని కోరడం జరిగింది. సో వీటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో కొన్ని వీడియోస్ అంటే 20 సెక్షన్స్ కి ఒక వీడియో లెక్కన చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇది మొట్టమొదటి వీడియో. సో మనకి భారతదేశం యొక్క పరిపాలనా విధానంలో ఒక అత్యున్నతమైనటువంటి పరిపాలనగా మన పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్థానిక ప్రభుత్వాలని భారతదేశం యొక్క రాజ్యాంగం మాత్రమే మనకి అందించింది. అందులో భాగంగా భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఈ పంచాయతీరాజ్ సిస్టంలో ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు తగినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 అనేది మనకుంది. ఇందులో మొత్తం 278 సెక్షన్స్ గ్రామ పంచాయతీ గురించి, మండల పరిషత్ గురించి, జిల్లా ప్రజా పరిషత్ గురించి, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే పెసా పరిపాలన గురించి, ఎన్నికల గురించి, వీటన్ని గురించి కూడా చెప్పేటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ లో ప్రధానంగా ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఆయా స్థాయిల్లో 3 టైర్స్ మనకైతే ఆయా స్థాయిల్లో ఒక స్థానిక ప్రభుత్వంగా పనిచేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశానికి అనుగుణంగా గ్రామ సభలు, సమావేశాలు, కమిటీలు, అలాగే తీర్మానాలు, రకరకాల అంశాల మీద ఇచ్చేటువంటి లైసెన్స్ ఫీజులు కానివ్వండి, అప్రూవల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక స్థానిక ప్రభుత్వం పన్నులు కానివ్వండి ఏ స్థాయిలో చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయం మీద ఒక స్పష్టమైనటువంటి అంశాలను మనకి 278 సెక్షన్స్ రూపంలో చెప్పడం జరిగింది. ఈ సెక్షన్స్ తో పాటు వీటికి అనుగుణంగా కొన్ని జీవోలు కూడా మనకి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకోగలిగితే పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క గొప్పదనం తెలుసుకుంటాం. కాబట్టి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో మొత్తం 278 సెక్షన్స్ లో సెక్షన్ 1 ఏం చెప్తుంది, ఈ చట్టం యొక్క పేరుకు సంబంధించిన వివరణ, ఈ చట్టం ఎంత పరిధి వరకు వర్తిస్తుందో తెలవడం మరియు దాని యొక్క ప్రారంభాన్ని గురించి సెక్షన్ 1 మనకు తెలియజేస్తుంది. అంటే దీనికి సంబంధించి ఒక జీవో కూడా 304 ఉంది. తేదీ 24/5/1994 వచ్చింది. ఇది ఈ యొక్క చట్టం యొక్క అపాయింట్మెంట్ డేట్ ని చెప్తుంది. అంటే ఈ డేట్ ఆధారంగా మనం పరిపాలనలో కొన్ని పనులు చేయాల్సి ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఈ అపాయింట్మెంట్ డేట్ వివరించడం, అలాగే ఈ చట్టం వర్తించే ప్రాంతాలు, వర్తించిన ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 2 అనేది డెఫినేషన్స్ కోసం తెలియజేస్తుంది. ఇక్కడ మనం డెఫినేషన్స్, ఈ నిర్వచనాలు అనేవి ఒక 45 అంశాల మీద ఇచ్చారు. ఈ నిర్వచనాలు తెలుసుకోవడం అనేది చట్టాన్ని చాలా వరకు మనం అవగాహన కల్పించుకున్నట్టు అర్థం. చాలా విషయాలకి ఇక్కడ చాలా ఆన్సర్లు దొరుకుతాయి మనకి. జస్ట్ ఏదో కొన్ని పదాలు నిర్వచించాలి అని అనుకోకూడదు. ఉదాహరణకి సెక్షన్ 2లోని సబ్ సెక్షన్ 3లో భవనం అంటే ఏంటో చాలా స్పష్టంగా చెప్పారు. ఇటీవల ఒక సమస్య వచ్చింది. ఒక వ్యక్తి ఒక పార్క్ కట్టుకున్నాడు. ఆ పార్క్ కి ఇంటి పన్ను వేస్తారంటే కుదరదు. అది ఆ పార్క్ ఎక్కడ మీరు భవనం కింద లెక్క పెడతారు, భవనం కింద ఎలా మీరు చెప్తారన్నారు. దానికి ఎక్కడుంది? ఈ డెఫినేషన్ లో ఉంది. ఈ డెఫినేషన్ లో ఏమి ఇచ్చారు? భవనం అనే దాంట్లో భాగంగా పాకని కూడా ఇచ్చారు. చూడండి, బ్రాకెట్లు ఏమన్నారు? వ్యవసాయ భూమి దగ్గర కనుక పశువుల పార్క్ కట్టుకుంటే అది కాదు, కానీ ఒక ఇంటి దగ్గర కనుక ఒక పార్క్ కట్టుకుంటే అది కూడా భవనంలో భాగంగానే ఇంటి పన్ను వసూలు చేయవచ్చు. ఇటువంటి 45 డెఫినేషన్స్ సెక్షన్ 2లో మనకు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 3 ఈ సెక్షన్ ఈ చట్టము పరిధిలో ఉండేటువంటి ఒక గ్రామాన్ని గురించి వివరిస్తుంది. ఇందులో సబ్ సెక్షన్స్ ఉన్నాయి. 3(1) ప్రకారం ఒక ప్రాంతంలోని భాగాన్ని గ్రామంగా చెప్పేటువంటి అవకాశం, ఆ గ్రామం పేరుని నిర్ణయించేటువంటి అధికారం ఎలా ఉంటుంది. అలాగే 3(2)లో కొత్త గ్రామాన్ని ఏర్పరచడం ఎలాగా, పెంచడం ఎలాగా, తగ్గించడం ఎలాగా, పేరు మార్చడం ఎలాగా వంటి అంశాలు. సబ్ సెక్షన్ 3 ద్వారా ఉనికిలో లేకుండా పోయినటువంటి గ్రామ పంచాయతీకి చెందిన వ్యవహారాలు, అంటే గ్రామ పంచాయతీ యొక్క నిరర్ధకంగా ఉండిపోయినటువంటి ఆస్తులు, నిరర్ధకంగా ఉండిపోయిన పన్నులు, ఫీజులు, అవన్నీ కూడా ఏ విధంగా మనం క్లియర్ చేయాలి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా సెక్షన్ 3 ద్వారా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఎలా నోటిఫై చేస్తాము అనేటువంటి అంశాలు కూడా ఇందులో ఉండడం జరిగింది. దీన్ని ఎవరు నోటిఫై చేస్తారు అనేటువంటి అంశాలు కూడా చూడండి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 4 ఏం చెప్తుంది?
గ్రామం యొక్క పరిపాలన కొరకు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం మరియు వాటికి సంబంధించినటువంటి ఒక నిగమము, అంటే ఒక నిర్దిష్టత అనేది ఎలా ఏర్పడుతున్నటువంటి అంశాలు అన్నమాట. సో ఇందులో 4.1 ద్వారా గ్రామ పంచాయతీ ఎలా ఏర్పాటు చేయాలి? ఈ 4.1 లోని గ్రామ పంచాయతీ ఏర్పాటులో భాగంగానే సెక్షన్ 143(1) ద్వారా ఒక ప్రత్యేకమైన అధికారి ఏర్పడి అతను పంచాయతీ సభ్యుల్ని, సర్పంచ్ని వీళ్ళందరూ ఎన్నికను ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే 4.2 ద్వారా గ్రామం యొక్క పరిపాలనలో గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి హక్కు ఏంటి, ఇటువంటి హక్కులు ఉంటాయి. అలాగే 4.3 ద్వారా గ్రామ పంచాయతీ గల కామన్సీలు మరియు శాసనం ద్వారా గ్రామ పంచాయతీకి లభించేటువంటి సమర్థత అనేకటువంటి అంశాలు, అంటే గ్రామ పంచాయతీ ఆస్తులు కలిగి ఉండడం, అలాగే ఈ ఆస్తులు ఆర్జించడము, కాంట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశాలు కలిగి ఉండడం, ఇలాంటి అనేకటువంటి అంశాలు గ్రామ పంచాయతీకి ఈ 4.3 సెక్షన్ ద్వారా లభిస్తాయి. సో ఈ విధంగా గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణం సెక్షన్ 4. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 5 ముఖ్యంగా ఒక పట్టణాన్ని నిర్వచిస్తుంది. అంటే ఒక పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ గజెట్ లో ఏ విధంగా చెప్పారు అనేటువంటి అంశాలని చెప్తుంది. అలాగే మనకి టౌన్షిప్ల గురించి కూడా 14/6/1965లో ఒక ప్రభుత్వ మెమో నెంబర్ 710 దీని ద్వారా ఏంటంటే టౌన్షిప్లు గ్రామ పంచాయతీల చట్టం కింద టౌన్షిప్లు ఏర్పాటు చేయడానికి ఉండేటువంటి మార్గదర్శక సూత్రాలు ఉండేటువంటి అంశం ఆధారంగా టౌన్షిప్ ప్రాంతాలు ఎలా ఏర్పాటు చేయవచ్చు అనే అంశాలు కూడా ఉన్నాయి. సో వీటి నేపథ్యంలో పట్టణ ప్రాంతంగా వీటిని మనం నిర్వచించాలి. అక్కడ ఉండే అధికార సభ్యులెవరు, అధికారేతర సభ్యులెవరు, ఇలాంటి అంశాలన్నింటి కూడా సెక్షన్ 5 మనకి తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 6 అనేది గ్రామ సభ కోసం తెలియజేస్తుంది. గ్రామ సభ అనేది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొని దాని ద్వారా వారి యొక్క గ్రామానికి కావాల్సిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు ఆమోదిస్తారు. ఈ యొక్క గ్రామ సభలో ఆ గ్రామంలో ఓటర్ల జాబితాలో నమోదైనటువంటి వారు గ్రామ సభ సభ్యులుగా నిర్ణయించబడతారు. ఇవి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము మరియు భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి సంవత్సరం 2 గ్రామ సభలు నిర్వహించవలసి ఉంటుంది. అయితే జిఓఎంఎస్ నెంబర్ 791 2013లో వచ్చింది. ఈ జిఓ ద్వారా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 4 గ్రామ సభలు నిర్వహించాలి. అంతకంటే ఎక్కువ నిర్వహించుకున్న ప్రాబ్లం కాదు. అంటే ఖచ్చితంగా నిర్వహించవలసిన మాత్రం 4 ఉన్నాయి. ఇంకా మన అవసరాలు తగ్గట్టుగా ప్రతిసారి కూడా మనం గ్రామ సభలు ఎన్నైనా నిర్వహించుకోవచ్చు. ఈ 4 గ్రామ సభలు కూడా ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబర్ 3, జనవరి 2 నిర్వహించవలసి ఉంటుంది. ఈ విధంగా జరిగేటువంటి గ్రామ సభలకు అధ్యక్షులుగా సర్పంచ్ గారు ఉంటారు. ఆయన కనుక హాజరు కాకపోతే ఉప సర్పంచ్ గారు అధ్యక్షత వహిస్తూ ఉంటారు. ఏపీపీఆర్ యాక్ట్ 1994లో సెక్షన్ 7 అనేది గ్రామ పంచాయతీ సభ్యుల యొక్క మొత్తం సంఖ్యల గురించి తెలియజేస్తుంది. అంటే ఒక గ్రామంలో ఉండేటువంటి జనాభా ఆధారంగా ఆ గ్రామ పంచాయతీలో ఎంతమంది వార్డు సభ్యులు ఉంటారనేటువంటి ఒక కాల్కులేషన్ అనేది ఈ యొక్క సెక్షన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఉదాహరణకి 300 మంది జనాభా నుంచి 15,000 వరకు ఉండేటువంటి జనాభా లెక్కన ఆధారంగా తీసుకున్నప్పుడు 5 మంది వార్డు సభ్యుల నుంచి 21 వరకు వార్డు సభ్యులు ఉండేలాగా మనకి యొక్క ఈ సెక్షన్ లో వివరంగా చెప్పడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు ముఖ్యంగా 7 సెక్షన్ లోనే సబ్ సెక్షన్ 2లో మండల ఎంపీటీసీ సభ్యులు, అంటే మండల పరిషత్ యొక్క ప్రాదేశిక నియోజకవర్గపు సభ్యులు ఉంటారు. వారు ఆ గ్రామ పంచాయతీలో జరిగే సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉండేటువంటి అంశాలు చెప్తుంది. అంటే ఏ పంచాయతీ వారు శాశ్వత ఆహ్వానితుడిగా రావచ్చు, అక్కడ పాల్గొనడం ఎలాగనే విషయాలు అంటే వారి ఓటు హక్కు అయితే ఉండదు, ఆ విషయాలు తెలియజేస్తుంది. ఏపీపీఆర్ యాక్ట్ 1994లో సెక్షన్ 8 సభ్యుల యొక్క ఎన్నిక మరియు ఆ ఎన్నికకి సంబంధించిన నియమావళి గురించి తెలియజేస్తుంది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమావళి 2006లో రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒక జివో నెంబర్ 142 కూడా ఉంది. సో వీటి ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికల నియమావళిని ఏ విధంగా మనం నిర్వహించాలి అటువంటి విషయాలన్నీ కూడా ఈ సెక్షన్ ఆధారంగా తీసుకురావడం జరిగింది. ఇందులో 7 భాగాల వరకు ఉన్నాయి. ఆ యొక్క భాగాల్లో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, అలాగే సాధారణంగా ఉండేటువంటి నిబంధనలు, వీటితో పాటుగా ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాలు, అలాగే బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ఏ విధంగా నిర్వహించాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ యొక్క ఎన్నికల నియమావళిలో భాగంగా మనకి తెలియజేయబడతాయి. సో ఈ విధంగా సెక్షన్ 8 అనేది సభ్యులను ఎన్నుకునేటువంటి విషయంలో ఉండేటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల నియమావళి తెలియజేస్తుంది. ఏపీపీఆర్ యాక్ట్ 1994లో సెక్షన్ 9 అనేది ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ సభ్యుల కొరకు స్థానములను ప్రత్యేకించడం, అలాగే రిజర్వేషన్లను నిర్ణయించడం,
గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్ స్థానాల పదవుల యొక్క రిజర్వేషన్ కొరకు ఉన్నటువంటి నియమాలు 2001లో వచ్చాయి. ఈ యొక్క గైడ్ లైన్స్ వీటి ఆధారంగా వచ్చినటువంటి GOMS నెంబర్ 222 2006లో వచ్చింది. 2020 సారీ. సో వీటన్నిటి ద్వారా ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ స్థాయిలో ఉండేటువంటి రిజర్వేషన్ల కొరకు ఉండేటువంటి నియమాలేంటి అనేవన్నీ కూడా ఈ యొక్క 9వ సెక్షన్ ఆధారంగా తీసుకురావడం జరిగింది. సో వీటి ఆధారంగానే ఆయా కులముల వారికి, ఆయా అలాగే మహిళలకి, వీరందరికి కూడా గ్రామ పంచాయతీ యొక్క స్థానాలలో ఏ విధంగా రిజర్వేషన్స్ మనం కేటాయించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలు ఈ 3 టైర్స్ పంచాయతీల వారీగా తెలియజేయడం జరిగింది. ABPR యాక్ట్ 1994లో సెక్షన్ 10 అనేది ముఖ్యంగా వార్డుల విభజన మరియు వార్డులకు ఓటర్లను పంపకం చేసేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా గ్రామ పంచాయతీకి సభ్యులను ఎన్నుకునే నిమిత్తం కమిషనర్ గారు విధించినటువంటి నియమాలకు లోబడి మనం ఈ యొక్క స్థానములు ఎన్ని ఉన్నాయో వాటిని అన్ని వార్డులుగా విభజించడానికి, ఆయా వార్డులలో ఓటర్ల సంఖ్య సమానంగా ఉండేలాగా విభజించడం అనేటువంటి అంశాన్ని ఎలా చేయాలనే దాన్ని ఈ యొక్క సెక్షన్ 10 తెలియజేస్తుంది అనమాట. ఉదాహరణకి ఒక గ్రామంలో 915 మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ గారితో కలిపి 9 స్థానాలు ఉంటాయి. అంటే 8 వార్డులుగా దాన్ని విభజించవలసి ఉంటుంది. సో 8 వార్డులకి 915 మందిని సమానంగా ఇవ్వాలి అంటే ఒక్కొక్క దానికి 114.35 వస్తుంది. సో 35 అలా పక్కన నుంచి అన్నింటికి 114 సమానంగా పంచగా, అంటే అలా పంచితే 912 వస్తాయి. మిగతా ముగ్గురిని లాస్ట్ వార్డులో కలపాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 11 అనేది గ్రామ పంచాయతీల యొక్క ఓటర్ల జాబితాను తయారు చేయడం మరియు ప్రచురించడం గురించి తెలియజేస్తుంది. గ్రామ పంచాయతీలోని ఓటర్ల జాబితా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పునఃసమీక్షించబడడం లేదా ఈ చట్టం ద్వారా సవరణలు చేయడం జరిగి ఆ గ్రామానికి చెందిన ఓటర్ల జాబితా భాగాన్ని ఒక నిర్ణీతమైనటువంటి తేదీల్లో ప్రకటిస్తారు. కొన్ని సందర్భాలలో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఆ నియోజకవర్గ పరిధిలో గల గ్రామాలలోని ఓటర్ల జాబితా ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. ఆ విధంగా నమోదు కాని ఓటర్ల పేర్లన్నింటినీ వారి వారి గ్రామాలలో గల చిరునామాలతో సరిపోల్చి ఈ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను తయారు చేయవలసి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆ ఓటర్ల జాబితాను తయారు చేసేటువంటి ప్రక్రియ, ప్రచురణ అంశాలు సెక్షన్ 11 మనకు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 12 అనేది ఓటర్ల జాబితా పునర్వర్గీకరణ మరియు పునర్ముద్రణ ఈ 2 అంశాల గురించి తెలియజేస్తుంది. అంటే మనం సెక్షన్ 11 ప్రకారం ఒక గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాని తయారు చేసి ప్రచురణ చేస్తాం. తర్వాత ఆ గ్రామంలో లేదా ఆ గ్రామాల పరిధిలో మొదటిసారి వార్డుల విభజన జరగవచ్చు, లేదా గ్రామాలలోని వార్డుల విభజనలో ఏవైనా మార్పులు జరుగుతూ ఉండొచ్చు, లేదా గ్రామాల సరిహద్దులు అటువంటి ప్రాంతాల పరిమితుల్లో మార్పులు ఏర్పాటు జరుగుతూ ఉండొచ్చు. సో ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాలలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారి ఆదేశాల మేరకు కమిషన్ నిర్దేశించిన విధంగా ఆయా గ్రామ పంచాయతీలలోని ఓటర్ల జాబితాలోని అన్ని రకముల మార్పులు చేర్పులు పరిశీలించి పునర్వర్గీకరించి పునర్ముద్రణ చేయడానికి ఈ సెక్షన్ 12 అనేది మనకి ఉపయుక్తంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 13 అనేది ప్రత్యేకించి పంచాయతీ సభ్యుల యొక్క కాల పరిమితి అనేది తెలియజేస్తుంది. అంటే ఈ చట్టం ద్వారా సాధారణ ఎన్నికల ద్వారా ఎన్నికైన సభ్యులు వారి యొక్క పదవుల్లో 5 సంవత్సరాల కాలం పాటు కొనసాగుతారు. ఈ 5 సంవత్సరాల కాలాన్ని ఎలా లెక్కిస్తాం అనే దాన్ని ఈ సెక్షన్ ద్వారా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎన్నికల అనంతరం కమిషనర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల యొక్క మొదటి సమావేశానికి యొక్క తేదీని ప్రకటిస్తూ మనకి ఒక జీవో కానీ సర్క్యులర్ కానీ రిలీజ్ చేస్తారు. సో ఇందులో ఉండేటువంటి ప్రథమ సమావేశపు తేదీ నుండి 5 సంవత్సరాల కాలాన్ని మనం వీరి యొక్క సభ్యుల యొక్క పదవీ కాల పరిమితి అయిన 5 సంవత్సరాలుగా మనం లెక్కించాల్సి ఉంటుందన్నమాట. సో ఇటువంటి అంశాలను ఈ యొక్క సెక్షన్ 13 తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 14 అనేది సర్పంచ్ గారి ఎన్నిక మరియు పదవీ కాలాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ ఉంటారు. అతను లేదా ఆమెని గ్రామ పంచాయతీ యొక్క ఓటర్ల జాబితాలో తమ పేర్లు గల వ్యక్తులు
తమలో నుండి ఒకరిని చట్టానికి తగినట్లుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాలకు సంబంధించి 21 సంవత్సరాలు తక్కువ కాని వయసు గల వారే ఉండాలి. ఇటువంటి అర్హతలు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ సెక్షన్ లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా సర్పంచ్ గారు పదవీరీత్యా గ్రామ పంచాయతీ సభ్యుడిగానే భావించబడతారు అంటూ మనకి 14లో సబ్సెక్షన్ 7 తెలియజేస్తుంది. దాని ద్వారానే గ్రామ పంచాయతీ సమావేశంలో ఓటు వేయడం కూడా ఆయనకి హక్కు ఏర్పడుతుంది అనమాట. సో ఇటువంటి అంశాలను, అలాగే ఉప సర్పంచ్ ఎన్నిక సంబంధించిన అంశాలను వీటన్నిటిని కూడా సెక్షన్ 14 అనేది మనకి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి సబ్సెక్షన్లు 10 కూడా సర్పంచ్, ఉప సర్పంచ్ యొక్క వివరాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 15 అనేది ముఖ్యంగా సర్పంచ్ యొక్క పదవులను ప్రత్యేకించడం గురించి ఈ సెక్షన్ చెప్పడం జరుగుతుంది. ఈ సెక్షన్ ద్వారా సర్పంచ్ గారి పదవికి ఉన్నటువంటి రిజర్వేషన్స్ విధానం, ఏ విధంగా ఈ రిజర్వేషన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఆ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి అనేక రకాల కులములు మరియు వాటికి సంబంధించినటువంటి జనాభా, వారి యొక్క అంశాల ఆధారంగా వీరు ఎంతమందికి ఏ అంశాల ఆధారంగా ఏ కేటగిరీ వారికి ఎన్ని పదవులు కేటాయించాలి అనే విషయం కమిషనర్ గారి యొక్క ఆదేశానుసారం వారు నిర్ధారించినటువంటి అంశాల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మహిళలకు కానీ, అలాగే వెనుకబడిన తరగతులు, అలాగే కొన్ని ఎస్సీ ఎస్టీ వంటి తరగతుల వారికి, వీరందరికీ కూడా రిజర్వేషన్స్ అనేవి కేటాయింపులు అనేది జరిగే విధానము మరియు రొటేషన్ ద్వారా ఏ విధంగా కేటాయిస్తామనే అంశాలని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 16 అనేది కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొత్తగా ఎన్నికలు నిర్వహించేటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తుంది. మామూలుగా లేదా కొన్ని ఆకస్మిక పరిస్థితుల్లో ఖాళీ ఏర్పడినటువంటి భర్తీలను పూర్తి చేయడం కోసం మనం ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో ఎన్నికలు నిర్వహిస్తుంటాం. కొన్ని పదవులకి వాటికి సంబంధించి మనకి కమిషనర్ గారు ద్వారా లేదా కమిషనర్ గారు అధికారం ఇవ్వబడినటువంటి వ్యక్తి ద్వారా, అధికారి ద్వారా ఈ విషయంలో ఈ యొక్క కొత్త ఎన్నికను జరపడం జరుగుతుంది. ఈ విధంగా అంటే కొంతకాలం జరిగినాక జరిగేటువంటి, అంటే మరణించడం ద్వారా కానివ్వండి, పదవి కోల్పోవడం ద్వారా కానివ్వండి ఏర్పడినటువంటి ఖాళీలు కాబట్టి ఇవి కూడా 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉన్న సందర్భాలను జరుగుతాయి. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఆ పదవిని వారు ఈ ఎన్నికల ద్వారా స్వీకరించినప్పటికీ కూడా ఆ పదవికి ఉన్నటువంటి కాలం పూర్తయిన వెంటనే అది కూడా ముగిసిందనే భావించాలంటూ మనకు 16వ సెక్షన్లోని సబ్సెక్షన్ 2 అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 17 అనేది ఒక గ్రామ పంచాయతీ సభ్యునిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలను తెలియజేస్తుంది. ఇందులో 2 అంశాలు చెప్పారు. ఒకటి, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో తన పేరు, అంటే ఏ గ్రామ పంచాయతీకి సభ్యునిగా మనం పోటీ చేయాలనుకుంటున్నామో ఆ గ్రామ పంచాయతీ యొక్క ఓటర్ల జాబితాలో తన పేరు తప్పనిసరిగా ఉండాలి. రెండవది, 21 సంవత్సరములు వయసు తప్పనిసరిగా ఉండాలి. ఇవి 2 ఉన్న వ్యక్తులు ఆయా గ్రామ పంచాయతీలో సభ్యుడిగా ఎన్నికవడానికి అర్హతను సంపాదించుకుంటారంటూ ఈ సెక్షన్ 17 అనేది చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 18 అనేది ఎన్నికల్లో పోటీ చేయటకు అర్హత లేని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క వివరాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ నిధుల నుండి సహాయం పొందుతున్న ఏదైనా సంస్థ ఉద్యోగులు, రాష్ట్ర శాసనసభ లేక పార్లమెంటు రూపొందించిన శాసనం ద్వారా ఏర్పాటైన ఏదైనా సంస్థ యొక్క ఆఫీస్ బేరర్, రాష్ట్ర శాసనసభకు ఎన్నికకు అనర్హుడైన వ్యక్తి కనీసం వయసు 25 అనేది వర్తించదు, గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నిక కాబట్టకు అర్హులు కారు అని సెక్షన్ 18లోని సబ్సెక్షన్ 1 క్లాజ్ 5 తెలియజేస్తుంది. అలాగే సెక్షన్ 18లోని సబ్సెక్షన్ 2 ద్వారా కేంద్రం లేక రాష్ట్ర ప్రభుత్వం లేక స్థానిక ప్రభుత్వం కింద ఏదైనా పదవిని నిర్వహించి అవినీతికి పాల్పడినందువల్ల కానీ, సంస్థ యొక్క నమ్మక ద్రోహానికి పాల్పడినందున కానీ ఆ పదవి నుండి డిస్మిస్ చేయబడిన వ్యక్తి ఆ తేదీ నుండి 6 సంవత్సరాల కాలం వరకు ఎన్నిక కాబట్టకు అర్హులు కారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 19 అనేది ఎన్నికల్లో పోటీ చేయడకు ఉన్నటువంటి మరికొన్ని అనర్హతలు, అంటే 18లో కొన్ని చెప్పుకున్నాం, 19లో కూడా కొన్ని ఉంటాయి. సో వీటిలో ముఖ్యంగా క్రిమినల్ కోర్టు ద్వారా సివిల్ హక్కుల చట్టం కింద ఇతర నేరాలకు, నేర స్థాపనలకు, అంటే కన్వెన్షన్ అంటాం, చేయబడినటువంటి వ్యక్తులు అట్టి తేదీ నుండి 5 సంవత్సరాల కాలం పాటు లేదా శిక్ష విధించబడినచో అది ముగిసిన తేదీ నుండి 5 సంవత్సరాల కాలం పాటు ఎన్నిక కాబట్టకు అర్హులు కారు అంటూ సెక్షన్ 19లో 1 తెలియజేస్తుంది. అలాగే సెక్షన్ 19(2)లో
న్యాయస్థానంచే మతిస్థిమిత లేని వారిగా ప్రకటించబడిన వ్యక్తులు, అలాగే ఐపీ దివాలా తీసినట్టు అప్లై చేసినటువంటి వ్యక్తులు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చేసుకోబడిన చలామణిలో ఉన్న కాంట్రాక్టులో లాభం లేక భాగం ఉన్న వారు కూడా అర్హులు కావాలండి. 19 సబ్సెక్షన్ 2లో ఏబిసిడి అనేవి తెలియజేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఇంకా అనేక సబ్సెక్షన్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 20 అనేది పంచాయతీ సభ్యులుగా ఎన్నికైన తర్వాత వారు తమ పదవులను కోల్పోయేటువంటి సందర్భాల గురించి తెలియజేస్తుంది. ఇందులో ముఖ్యంగా కుల ధృవీకరణ సర్టిఫికేట్ ఆధారంగా ఎన్నుకోబడినటువంటి సభ్యులు సదరు కుల ధృవీకరణ సర్టిఫికేట్ రద్దు అయినటువంటి సందర్భాలలో అనర్హులవుతారు. అలాగే సభ్యులు తమ పదవీకాలం ప్రారంభమైన తేదీ నుండి లేక హాజరైన గత సమావేశపు తేదీ నుండి లేక సందర్భానుసారంగా మధ్య మధ్యలో ఎన్నికవుతుంటారు. ఆ విధంగా సందర్భానుసారంగా పదవిని తిరిగి పొందిన తేదీ నుండి 90 రోజుల కాల వ్యవధిలో పాటు గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరు కానిచో లేదా సదరు తేదీ నుండి వరుసగా జరపబడిన 3 మామూలు సమావేశాలకు అంటే సాధారణ సమావేశాలకు హాజరు కానిచో అనర్హతకు గురవుతారంటే సెక్షన్ 20 సబ్సెక్షన్ బి ద్వారా తెలియజేయబడుతుంది అన్నమాట. దీంతో పాటు 20A గ్రామ సభ సమావేశాలను ఏర్పాటు చేయడంలో విఫలమైతే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు కూడా నిరర్హులు అవుతారు.